హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఈరోజు మనం గ్రీన్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని దానిలో 100 గ్రాముల వరకు డాల్డాని యాడ్ చేసుకోండి. డాల్డా ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కేజీ రైస్ని తీసుకుంటున్నాను. దానికి 100 గ్రామ్స్ వరకు ఈ డాల్డాని యాడ్ చేస్తున్నాను. ఇది కరిగి వేడెక్కిన తర్వాత దీనిలో పలావ్ దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఈ దినుసుల్లో షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జావిత్రి, ఇంకా లవంగాలు, యాలక్కాయలు, అందులో ఉండవలసినవన్నీ కూడా ఉండేటట్లుగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 2 లేదా 3 బిర్యానీ ఆకులు, ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి వేగుతుండగా 1 కప్పు కొత్తిమీరను, 1 కప్పు పుదీనాను ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత దీనిలో ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ తురుమును యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత దీనిలో 1.5 టీ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. మీరు తినే కారానికి తగ్గట్లుగా ఈ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోండి. దీనిలోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోండి. మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీతో వాటర్ని యాడ్ చేసుకోవాలి. చివరగా 2 టేబుల్ స్పూన్ల వరకు గ్రీన్ బటానీ కూడా యాడ్ చేసుకోండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ రైస్ కోసం మీకు ఇష్టమైతే కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏ కలర్ని కూడా యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి. ఇలా రైస్ దగ్గరగా అవుతున్నప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే అడుగంటవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. రైస్ చక్కగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో కొద్దిగా తీసుకొని రైతాతోనూ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ దేనితోనైనా తినొచ్చు అన్నమాట. ఎంతో టేస్టీగా గ్రీన్ రైస్ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.